హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టెట్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి మరీ ఎక్కువ రోజులు లేవు కాబట్టి ఎంతో ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్కువగా చూసుకోవాలన్నమాట. అందులో భాగంగా ఈరోజు మనము తెలుగు క్వశ్చన్ పేపర్ చూద్దాము. 30 బిట్స్. మన సబ్జెక్ట్ మనము ఎలాగైనా కొంచెమైనా అవేర్నెస్ ఉంటుందన్నమాట. మన సబ్జెక్ట్తో పాటు కంటెంట్తో పాటు ఈ తెలుగు, ఇంగ్లీష్ వీటి మీద కొంచెం ఎక్కువగా పట్టు ఉండాలన్నమాట. ఎందుకు అంటే మనము స్కోర్ అనేది కంప్లీట్గా 150కి గాను మనం అన్నిట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తేనే మనకి హైయెస్ట్ స్కోర్ వస్తుంది. ఓన్లీ ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకొని వచ్చిన మార్క్స్ మాత్రమే కాదు కాబట్టి సో ఇలా అన్నిటినీ కవర్ చేసుకుంటూ చదువుకోవాలి. లెట్స్ స్టార్ట్. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. ఫస్ట్లీ మనకి ఇచ్చేటప్పుడు పద్యం ఇచ్చి దానికి సంబంధించిన 2 బిట్స్ ఇస్తారనమాట. ఆ పద్యంకి సంబంధించి రిలేటెడ్గానే 2 బిట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ పద్యం సరిగ్గా చదవాలి. లాస్ట్ ఇచ్చిన లైన్లో ఉండే ఆ దాశరథి కానీ యోగి వేమనకి సంబంధించినది కానీ ఇలాంటివి లాస్ట్ లైన్లో ఉండే దాన్ని బట్టి ఒక బిట్ ఉంటుంది అన్నమాట. మోస్ట్లీ వచ్చే క్వశ్చన్స్ అట్లే ఉంటాయి. శ్రీ రఘువంశ తోయదికి సీత మయూఖుడైన నీ పని పవిత్రోవు పదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్త మాధురీ పూరిత వాక్ప్రసూత్నముల భూజలోర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. దీనికి రిలేటెడ్ తోయదికిన్ అంటే తోయదికిన్ ఇక్కడ సంబంధించిన తోయదికిన్ అనేది ఆకాశానికి సంబంధించిన వర్డ్, గ్రహమండలానికి, సముద్రానికి, భూమండలానికి. తోయదికిన్ అంటే సముద్రానికి సంబంధించి. అదే సేమ్ పద్యము దానికి సంబంధించిన ఇంకొక బిట్. దాశరథి కరుణాపయోనిధి మకుటంతో శతకాన్ని రచించిన వారు. మకుటం మీద ఈ శతక రచయితలు ఎవరో కూడా అడుగుతారన్నమాట. దాదాపు సెకండ్ బిట్ ఇదే ఉంటుంది అన్నమాట. ఒకవేళ పద్యం ఇచ్చి ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్గా ఉంటే లాస్ట్ది మకుటం గురించి ఉంటుంది అన్నమాట. దాశరథి కృష్ణమాచార్య, కంచర్ల గోపన్న, దాశరథి రామకృష్ణ దూర్జటి. దాశరథి ఉంది కాబట్టి దాశరథి అవుతుందని జనరల్గా ఆలోచిస్తాం. కానీ దాశరథి కరుణాపయోనిధి ఈ శతక రచయిత ఎవరు అంటే కంచర్ల గోపన్న. ఇవి ఒక పేజ్లో సపరేట్గా ఈ కవులు వాళ్ళు ఉన్న సెంచరీ, వాళ్ళకు ఉండాల్సిన మకుటం ఇదంతా ఖచ్చితంగా ఉంటుంది. అది ఖచ్చితంగా చదువుకోండి. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. నాటకానికి సంభాషణ ప్రాణం, సన్నివేశ కల్పన ముఖ్యం. నవలకి కథ, వర్ణనలు ముఖ్యం. నాటకం ప్రదర్శన యోగ్యమైన దృశ్య కావ్యం కాగా నవల పఠన యోగ్యమైన శ్రవ్య కావ్యం. రెండిటిలోనూ రసపోషణ ఉన్న నాటకంలో రసానికి ప్రాధాన్యం ఎక్కువ. నేటి సాంఘిక నాటకాల్లో రసానికి ప్రాధాన్యం తగ్గి సంఘటనకు ప్రాధాన్యం పెరుగుతుంది. సో ప్రదర్శన యోగ్యమైన కావ్యం, ప్రదర్శన యోగ్యమైన కావ్యం గద్యం కాబట్టి మనకి ఈజీగానే ఇక్కడే మోస్ట్లీ ఆన్సర్ ఉంటుంది అన్నమాట. సో ప్రదర్శన యోగ్యమైనది ఏంటి? నాటకం ప్రదర్శన యోగ్యమైన దృశ్య కావ్యం. సో ఆన్సర్ ఏంటి? నాటకం. అదే రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్. సాంఘిక నాటకాల్లో ఈ విధమైన మార్పు జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేటి సాంఘిక నాటకాల్లో రసానికి ప్రాధాన్యం తగ్గి సంఘటనకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇక్కడ పెరిగి అని ఉంది. రస ప్రాధాన్యత తగ్గి సంఘటనకు ప్రాధాన్యత పెరుగుతుంది. సో ఆప్షన్ 3. అందుకే సరిగ్గా చదవాలన్నమాట గద్యం చదివేటప్పుడే.
నెక్స్ట్ భక్తి ప్రకృతి పదానికి వికృతి. ప్రకృతి వికృతికి సంబంధించిన బిట్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. భక్తి ప్రకృతి పదానికి వికృతి. భక్తికి బత్త, బత్తు, బకతి, బత్తి. సో భక్తికి బత్తి. ఆత్మజుడు పదానికి పర్యాయ పదాలు దేవతలు సురులు, కొడుకు కుమారుడు, స్నేహితుడు మిత్రుడు, సంపన్నులు ఐశ్వర్యవంతులు. సో పర్యాయ పదాలు అంటే కొడుకు కుమారుడు. దీనికే ఇంకొక విధంగా అన్నమాట. కొడుకు కుమారులు ఆత్మజుడు అంటే. జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వర. ఈ గేయ రచయిత ఎవరు? విద్వాన్ విశ్వం, తిమోచి జ్ఞానానందక కవి, గుర్రం జాషువా, బోయి భీమన్న. జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వర. సో బోయి భీమన్న గేయ రచయిత. నృపుడు అంటే భటుడు, రాజు, సైన్యాధ్యక్షుడు, మంత్రి. నృపుడు అంటే రాజు. దాశరథి కృష్ణమాచార్య రచించిన ఆ చల్లని సముద్ర గర్భం ఈ కవితా సంపుటిలోనిది. పునర్నవం, రుద్రవీణ, అగ్నిధార, అమృతాభిషేకం అగ్నిధారలోనిది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో జీవన భాష్యం ఇతివృత్తం. జాతీయ సమైక్యత, సంస్కృతి సంప్రదాయాలు, వ్యక్తిత్వ విలువలు, సామాజిక స్పృహ. లెసన్కి సంబంధించిన రచయితలు, దాని యొక్క ఇతివృత్తము కంపల్సరీగా. మనం ఎలాగో లాస్ట్ మినిట్లో ఉన్నాం కాబట్టి కనీసం లెసన్ పేరు, దానికి కింద ఉన్న రచయిత, అలాగనే ఆ లెసన్ మొత్తం సారాంశం ఏంటి, ఇది మాత్రం పక్కాగా తెలుసుకొని వెళ్ళాలి అన్నమాట. దాని మీద ఎంత లేదన్నా 2-3 బిట్స్ ఉంటాయి. రవి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. గీత గీసిన పదం. కళ్ళు కాయలు కాసేలా అనేది ఏంటి? జాతీయమా, నానుడి, సామెత, శబ్ద పల్లవ? కళ్ళు కాయలు కాసేలా అనేది జాతీయం. హరిశ్చంద్రుడిని షోడశ మహాదాన వినోది అన్నది విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌశికుడు, కశ్యపుడు. వశిష్ఠుడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది తద్ధర్మకాలం, వర్ధమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం. ఎలాగే 3 మనకు తెలుసు కదా. వర్ధమాన ఇప్పుడే జరిగేది, భవిష్యత్ ఫ్యూచర్ గురించి, భూతకాలం ఆల్రెడీ జరిగింది. సో ఇది ఏదేనికి రిలేటెడ్ కాదనమాట. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది అది ఎప్పుడూ మారనేది అనమాట. అలాంటి మారకుండా ఒకేలాగా జరిగే వాటిని తద్ధర్మకాలం అంటామన్నమాట. స్త్రీలను బోధించే పదాలను ఇలా అంటారు: ఉపవాచక పదాలు, పురుషవాచక పదాలు, మహత్తులు, మహతీవాచకాలు. సో మహతీవాచకాలు అంటాం స్త్రీలను బోధించే పదాలను. బుధుడు, దీనికి బహువచనం. బుధుడు సింగులర్ అయితే ప్లూరల్ అడుగుతున్నారు. బుడ్లు, బుధుడ్లు, బుధుడులు, బుధులు. సో బుద్ధుడు అయితే బుధులు. భాషా కార్యకలాపాలు. ఈ పదబంధంలో దీర్ఘాక్షరాల సంఖ్య. భా 1 2 3 4 5. సో 1 2 3 4 5 కాబట్టి 5 దీర్ఘాక్షరాల సంఖ్య. రాజేంద్రుడు, గజేంద్రుడు. ఈ పదబంధాలలో ఉన్న సందులు. రాజేంద్రుడు రాజ ప్లస్ ఇంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు. ఈ ఊరులకు ఇక్కడ
ఆకి ఈ ఊరులు పరమైతే AORలు వస్తాయన్నమాట. దాన్ని గుణసంధి అంటాం. అకారానికి గుణసంధి. అకారానికి ఐలు పరమైతే ఐకారం, ఔలు పరమైతే ఔకారం వస్తాయి. ఇది ఈ సంధి సూత్రం. ఏ సంధి? గుణసంధి, వృద్ధి సంధి, ఎడాగమ సంధి, ఉత్వ సంధి. వృద్ధి సంధి అనమాట. ఐలు పరమైతే ఐకారం, ఔలు పరమైతే ఔకారము. వృద్ధి సంధి. అసాధారణమైన మానవ చరిత్రను 4 పేజీల్లో రాయలేం. గీత గీసిన పదం ఈ సమాసం. మానవ చరిత్ర, మానవుని యొక్క చరిత్ర. ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, నన్ తత్పురుష సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం. సో యొక్క అనేది వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. ఆషాఢ మాసంలో 4 రోజులు గడిచాయి. గీత గీసిన బంధంలోని సమాసం. 4 రోజులు సంఖ్యకు సంబంధించినవి అన్నీ ఏమవుతాయి? ద్విగు సమాసాలు అవుతాయి అన్నమాట. ద్వంద్వ, బహువ్రీహి, కర్మధారయం. ద్విగు సమాసాలు సంఖ్యకు సంబంధించి ఉంటాయన్నమాట. ఒకే పదబంధంలోని ద్విత్వ సంయుక్తాక్షరాల ముందున్న అక్షరాలు ఛందస్సులో ప్రాసలు అవుతాయి, యతులు అవుతాయి, గురువులు అవుతాయి, లఘువులు అవుతాయి. ఒకే పదబంధంలోని ద్విత్వ సంయుక్తాక్షరాలు, ఒకే పదబంధంలో అక్షరాల ఛందస్సు ముందున్న అక్షరాల ఛందస్సులో లఘువులు అవుతాయి. గురువులు అవుతుంది. గురువులు. పుస్తకం నోరు విప్పని మహావక్త. ఈ వాక్యంలోని అలంకారం, ఉపమ, రూపకం, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి. పుస్తకాన్ని మహావక్తతో పోల్చి చెప్తున్నారు కాబట్టి రూపకాలంకారం. పింగళి వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, శత్రుత్మక వాక్యం. సంశ్లిష్ట వాక్యం. ఆమె నవ్వుతూ నడుస్తుంది. ఇది శత్రుత్మక బోధక వాక్యం, సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, క్వార్థక వాక్యం. శత్రుత్మక బోధక వాక్యం. ఆమె నవ్వుతూ నడుస్తున్నది. మెథడాలజీకి సంబంధించి 5 బిట్స్. పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ధారణ పద్ధతి, ధాతు పద్ధతి. ధారణ పద్ధతి. అభిరుచులు, రసానుభూతి ఈ రంగానికి చెందినవి. జ్ఞానరంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం, చలనాత్మక రంగం. భావావేశ, అభిరుచులు, రసానుభూతి. వీరు రూపొందించిన విద్యా లక్ష్యాలు, వర్గీకరణ గ్రంథాలు పరీక్షా విధానంపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపాయి. డాక్టర్ బిఎస్ బ్లూమ్, జాన్ డ్యూయి, చార్లెస్ హ్యూ ప్రోవెల్. డాక్టర్ బిఎస్ బ్లూమ్. శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే విధానం. క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం, మౌన పఠనం, బాహ్య పఠనం. విస్తార పఠనం. దీనికి ఉదాహరణ పద్ధతి అని పేరు. నిగమనోప పద్ధతి, ప్రయోగ పద్ధతి, అనుమానోప పద్ధతి, అనుసంధాన పద్ధతి. ఉదాహరణ పద్ధతి అని దీనికి పేరు. అనుమానోప పద్ధతి.
సాహిత్య పరిజ్ఞానం అనేది ఈ రంగానికి సంబంధించినది. భావావేశ రంగం, జ్ఞాన రంగం, మానసిక చలనాత్మక రంగం, ఆదేశ రంగం, జ్ఞాన రంగం. ఇవి 30 బిట్స్ తెలుగుకు సంబంధించి. క్షుణ్ణంగా ఒక్కొక్కటి చదువుకొని మీరు బిట్స్ అనాలిసిస్ చేసుకుంటేనే మనము ఈజీగా స్కోర్ చేయగలుగుతాం అన్నమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మార్క్స్ని మనం గెయిన్ చేయగలుగుతాం. Hope you all understood. Please like, share and subscribe. Thank you.